నమస్తే అండి. సొంత బిడ్డల్ని చంపుకునే తల్లి ఎవరైనా ఉంటారా? కానీ సొంత ప్రజల్ని చంపుకునే దేశం ఏదైనా ఉంటుందా? ఉంది. అదే పాకిస్తాన్. పాకిస్తాన్ రోజు రోజుకి బరి తెగించేస్తుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒకలా, ఇంకో ప్రాంతాన్ని మరోలా చూస్తాను. బలూచిస్తాన్ అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళ దేశంలో అంతర్భాగంగా చూడక బలూచిస్తాన్ ని చాలా దారుణంగా చూస్తా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే దాదాపు రోజుకు ఒక్కసారైనా వాళ్ళ మీద వైమానిక దాడులు చేస్తా ఉంది. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి వైమానిక దాడుల్లో దాదాపు 14 మంది చచ్చిపోయినారు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సొంత ప్రజలపైనే విరుచుకుపడుతుంది. ఇప్పుడు సైన్యం దాడితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైతా ఉన్నారు. ప్రాణ భయంతో వణికిపోతా ఉన్నారు. ఎప్పుడు ఎటు నుంచి బాంబులు వచ్చి పడతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎలా ఉంది. ఒక దేశం సొంత ప్రజల్ని, పౌరుల్ని చంపేసుకుంటున్నటువంటి తీరది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ రెండు ఏంటంటే బలూచిస్తాన్ అనే దాన్ని ఒక దేశంగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. బలూచిస్తాన్ లో చాలా ఆర్థిక వనరులు అయితే ఉన్నాయన్నమాట. రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే ప్రాంతంలో ఉన్నాయి. ఇతర దేశాలకు అప్పనంగా దోచిపెడతా ఆ ప్రాంతాన్ని మాత్రం డెవలప్ చేయనటువంటి పరిస్థితి పాకిస్తాన్. దాంతో అక్కడ ఉన్నటువంటి ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు, ఈ రెండు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తా ఉంటే వీళ్ళని లక్ష్యం చేసుకునే దానిలో భాగంగా సామాన్య ప్రజల్ని, పౌరుల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్.